ఎమ్మెల్యే గారు 170 నియోజకవర్గ పిలిచి ఈ బాబు మోసం చేసే దాన్ని ప్రజలు తీసుకునే విధంగా ఈరోజు కార్యక్రమం పెట్టడానికి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మా జిల్లా అధ్యక్షుడు ఎస్ఎం వీరెడ్డి గారికి, అదేవిధంగా సురేంద్రన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న జెడ్పీడీసీలకి, మండల కన్వీనర్లకి, ఎంపీపీలకి, ఎంపీటీసీలకి, సర్పంచులకి, అదేవిధంగా మన మండల నాయకులు, 6 మండల నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా మన ఈ రాష్ట్ర సమన్వయకర్తలకి, అదేవిధంగా మన జిల్లా కమిటీ సభ్యులకి, రాష్ట్ర కమిటీ సభ్యులకి అందరికీ నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు బాబు చేతి మోసం గ్యారంటీ అనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మొన్ననే మన రిజనల్ కోఆర్డినేటర్ మన పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఆదేశాల మేరకు ఖమ్మంలో జరిపారు. అదేవిధంగా ఈరోజు మన ఆలయ కాన్ఫరెన్స్ లో మన ఒక్కరోజు గ్యాప్ ఉంది. అయినా ఒక్క పిలుపుతో 6 మండలు కలిగొచ్చినాయంటే ఈరోజు మనం నిర్వహించినది ఎందుకంటే 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిందంటే మన ఏసీబీ కార్యకర్తలు కానీ మండల నాయకులు అందరూ బలంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత మనం హ్యాట్రిక్ మన విజయం సాధించాం. ఎందుకంటే ఒక్క పిలుపుతో ఒక్క ఫోన్ కాల్ చేసేసాలు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు మన ఆన్లైన్లో చేస్తున్నాయంటే ఎంతో నేను చేసుకుని అదృష్టం అనిపిస్తాను. ఎందుకంటే చాలా మంది 6 రోజులు ప్రోగ్రాం పెట్టుకుంటారు. అలా కాకుండా నిన్న సాయంత్రం చెప్పాను, నిన్న పొద్దున చెప్పాను, ఈ రోజు పొద్దున కల్లా 10 గంటల మొత్తం ఆలేరు మొత్తం నిండిపోయేలా అంటే ఆలేరుకి అంటే మన 6 మండల కార్యకర్తలు కానీ, మన నాయకులు కానీ, ఎంపీసీ సర్పంచులు కానీ, జడ్పీసీలు అందరూ ముఖ్యమంత్రిగా వచ్చిన ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసి నాకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ప్రోగ్రాం ఎందుకంటే దీన్ని వాళ్ళు సూపర్ 6 పరిపాలన మోసపరితం చేసినారు కాబట్టి మనం గ్రామాల్లో వేయడి. ఎందుకంటే వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో చెట్టు కన్నా ఎక్కువగా చేసి పరిపాలన చేసి చూపించినాడు. అలాంటిది ఈయన ఇంకా సూపర్ 6 అని దాదాపుగా 153 హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసి బాబు గ్యారెంటీ అంటే ప్యూరిటీకి మోసం అనే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. కానీ పరిపాలన చేస్తున్నారు కాబట్టి మనం అందరూ కలిసి కార్యకర్తలైతేనేమి, మండల నాయకులైతేనేమి, జడ్పీసీలైతేనేమి, ఎంపీసీలైతేనేమి, మన రాష్ట్ర కార్యదర్శులైతేనేమి, జిల్లా కార్యదర్శులైతేనేమి ప్రతి ఒక్కరూ ఈ మోసాన్ని తీసుకొని ప్రజల్లో పోతే, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఏమి ఒక్క మనము సంవత్సరంతో పోరాటం చేస్తే 4వ తారీఖు మనం వెనుకడుతున్న పోరాటం చేస్తే ఆ జనాన్ని చూసి వెనుక పుట్టి అప్పుడప్పుడే అనుకోకుండా అమ్మవాడి దాదాపుగా 80 లక్షల మంది ఉంటే నాకు తెలిసి 40 లక్షల మంది కూడా పడలేదు. ఎందుకంటే గ్రామాల్లో పోతే చెట్టు మీద పేటేస్తున్నాయి. ఏ అక్క పిల్లలు చూసినా మాకు అమ్మవారు రాలే, మాకు అమ్మవారు రాలేదు. ఇది తల్లిదండ్రులనే పేరు పెట్టారు. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పథకం. ఇది శాశ్వతంగా ఉండదు. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 108 ఆ రోజు ఎప్పుడు పెట్టినారో మన అమ్మఒడి తెచ్చిన ఘన పేర్లు అంటే మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. అది వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అనట్లేదు, అమ్మఒడే అంటున్నారు. అందుకోసం అమ్మఒడి ఆటోమేటిక్గా కొన్ని రోజులు అది వాళ్ళు పెళ్లి తీసుకొని నేను వేసినాం, పథకాలు ఎన్ని వేసినాం, అన్ని సూపర్ 6 వేసినాం అనేది కానీ ఎవరన్నా మాట్లాడితే 400 చంద్రబాబు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం, మా వైసీపీ ఏమన్నా కార్యక్రమం చేసినా, ఏమన్నా మాట్లాడినా, ఏమన్నా ముందుకు పోయినా, వెనక్కి వచ్చినా మీరు కేసులు పెట్టి లోపు చేస్తున్నారు. కాబట్టి అది ఎంత మందిలో లోపు చేసుకోండి, ఎంత మందిలో కేసు పెట్టుకోండి, ఎంత మందిలో జైలు పంపించుకోండి, 2 ఏళ్ళ ముందు పెట్టుకోవచ్చు.
మీరు మర్యాదగా, ఎందుకంటే మీ చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ మోసపడుతుంది మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రజలు ఏమంటున్నారు, వాళ్ళు ఎగబడి ఆయన పిలిచిన దానికే దాదాపుగా 56 మంది హాజరు కాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయలేమో తెలుసు, వాళ్ళు మన ఎమ్మెల్యేలు తెలుసు మనం ఏం చేయలేము, ఏం బతకం చేయలేమో తెలుసు. కాబట్టి ఏదో కావాలంటే ప్రజలు కావాలంటే దయచేస్తున్నారు. అదే మనము మా జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర కోటేసింటే ఇప్పుడు ఈ రోజు మా కార్యకర్త మొబైల్ కాలాలు ఎగరేసుకొని మా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చెప్పే విధంగా మా కార్యకర్తలు పెట్టారు. మీ కార్యకర్త ఫోటోగా చెప్తున్నాం. మీ కార్యకర్త ఏదైనా కాలం వేసుకొని మా చంద్రబాబు గారు మా పుట్టిని సంక్షేమ చేసిన ఏమన్నా చెప్పుకుంటూ ఉంటే అసలు లేదు. అందుకోసమే మన కార్యకర్తలు అందరం చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు గ్రామంలో పోయి ఈ QR కోడ్ పెట్టినారు. ఆ QR కోడ్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఆ బాబు మోసం చేసినది ఏమేమున్నాయో. ఎందుకంటే ఆయన మాట చెప్పినాడు, వాళ్ళు ఏంటి బాంబు పేర్లు ఇచ్చినారు ఏమిటి అరేది ఎప్పుడో 24 నుంచి 6 నెలల కింద ముందు మీ ఇంటికి అమ్మఒడి ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది అబ్బాయిలు వేలు ఇస్తామన్నారు. అదేవిధంగా రైతు భరోసా ఇస్తామన్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఎంతమంది ఎంతమంది ఇస్తామన్నారు. అదేవిధంగా అక్కా చెల్లెళ్ళకి 18 దాటితే 15,000 ఇస్తామనే విధంగా అది చెప్పారు. ప్రతి ఒక్కటి వాళ్ళు మేనిఫెస్టో వాళ్ళ బాండ్ పేరు మీద వాళ్ళ ప్రధాన స్వీకారం చేస్తూ దాని మీద చంద్రబాబు నాయుడు అదేవిధంగా మన పేరుకన్నా ఇద్దరు సంతకం పెట్టి మేనిఫెస్టో నీళ్ళు గ్యారెంటీ, బాబు గ్యారెంటీ, సీట్ గ్యారెంటీ ఏమో అదే చెప్పారు. బాబు గ్యారెంటీ కాదు, బాబు మోసం సీట్ గ్యారెంటీ అనేది లేదు. ప్రజల్లోకి ఖచ్చితంగా మేము తీసుకెళ్ళి ఆ QR కోడ్ ఓపెన్ చేసి ప్రజలకు చెప్పి అవన్నీ మీకు ఇంత అప్పున్నారు, చంద్రబాబు అప్పున్నారు అనే విధంగా ప్రజల్లో ఎంత గ్రామంలో పోయి కార్యకర్తలు పెట్టండి, ఎంపీడీసీలు పెట్టండి, జడ్పీడీసీలు అందరూ కలిసి గ్రామాల్లో పోయి వాళ్ళు మోసు పెరుగుతున్న ఈ పథకాలన్నీ అబద్ధాలను చెప్పితే ఖచ్చితంగా నెక్స్ట్ మనకు స్థానిక సమస్య ఆ స్థానిక సమస్య నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు ప్రతి ఇంటికి పోయి ఈ మోసపడి ఇప్పుడైనా వాగ్దానాన్ని ఖచ్చితంగా మీరు చేయలేని విధంగా మీరేదో నేను చెప్తున్నాను. అదేవిధంగా కార్యకర్తలు మన ఆలూరు కాంగ్రెస్ కార్యకర్తలు చాలా అలిసిపోయినారు. ఎందుకంటే నేను చూస్తున్నాను మన గత పాలకుల దగ్గర ఆలయంలో చేసిన ఆయన పెద్దయినా ఆయన వేల కోట్లు సంపాదిస్తున్నారు. కానీ కార్యకర్తలు మాత్రం ఒక్క రూపాయలు సంపాదించలేదు. సంపాదించారని లేదన్నా ఆయన మాత్రం చూస్తున్నారు. మీరు వేల కోట్లు కడుగుతున్నారు. అలాంటి కాకుండా ఖచ్చితంగా నెక్స్ట్ మనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు. ఆ 2లో ఖచ్చితంగా మేము ఏంటి గ్యారెంటీ ఇస్తున్నారు. ఎందుకంటే ఏ కార్యకర్త అయినా ఈ గ్రామంలోనే ఏమున్నా మీకే ఖచ్చితంగా ఫ్రీడమ్ ఇచ్చేసి మీరు సంపాదించుకునే విధంగా ఏమున్నా ఖచ్చితంగా నేను ఈరోజు మాటిస్తున్నాను. ఎందుకంటే నేను మనం ఒక కార్యకర్తలు వేసిన కాబట్టి నేను చెప్తున్నాను. మీరు బాధలో నా బాధ తెలుసు. మీ బాధ ఎంత బాధో, ఎంత కార్యకర్త ఎంత కష్టపడతాడో. కార్యకర్తలేదో పార్టీ లేదు, కార్యకర్తలు కాస్త పార్టీ లేదు. గ్రామాల్లో కార్యకర్త ఉంటేనే, గ్రామాల్లో చేస్తేనే, పని చేస్తేనే మన ఏ ప్రభుత్వమైనా అధికారులకు వస్తుంది. అలాంటిది ఖచ్చితంగా కార్యకర్త కష్టపడండి. మీకు నేను గ్యారెంటీ ఇస్తున్నా. ఎందుకంటే మీరు నాకు తెలుసు ప్రతి గ్రామానికి వస్తారు. పూలబడి వచ్చైనా పెద్దైనా పూలగమ్మ మీరు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎక్కువ మీరు అసలు ఖర్చు పెట్టుకున్నారు ఏదైనా చెప్తారు. ఎందుకంటే ఏమి మీరు 5 సంవత్సరాలు మీరు పెట్టుకుంటే ఎక్కువ కాకుండా ప్రతి మండలం నుంచి వేసలేదు, ప్రతి గ్రామం నుంచి తెలిసలేదు, ప్రతి వ్యక్తి బాగున్నారు ఉన్నారు. ఎందుకంటే మనం ఒక 3 ఏళ్ళు కష్టపడితే మంచి కాలం వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. జగన్మోహన్ సార్తో మనమే చెప్పినాము అన్నా, మనకి ఖచ్చితంగా కార్యకర్త ఏమి రూపాయి తిన్నారు, పార్టీ తెచ్చిందే నుంచి పార్టీ కష్టపడుతున్నారు. కానీ రూపాయి తిన్నారు,
ఖచ్చితంగా చేస్తే చేయాలంటే ఖచ్చితంగా మాట ఇచ్చాడు. ఎందుకంటే మాటిస్తే మాట తప్పదు. నాయకుడు ఏమన్నాడంటే ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీనే మనం చూస్తున్నాం. ఇప్పుడు సురేంద్ర గారు అన్ని చెప్పాడు. అలాంటిది మన జగనన్న మనకి చెప్పాడు. ఖచ్చితంగా నెక్స్ట్ నేను కార్యకర్తలు ఖచ్చితంగా నేను చూసుకుంటా, వాళ్ళకి మేలు చేస్తాను ఏదైనా చెప్పాను కాబట్టి